రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ నిర్లక్ష్య వైఖరి వల్ల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. టీచర్ల సంఘం నాయకులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు ఇవాళ హరీష్ రావును కలిసి తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. గడిచిన 32 నెలలుగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న పాలకుల్లో కనీసం కనికరం లేకపోవడం రేవంత్ అమానవీయ పాలనకు నిదర్శనమన్నారు. 2004 తర్వాత సీసీఎస్ విధానంలో నియమితులైన ప్రాణాలు కోల్పోయిన సుమారు 40 మంది మోడల్ స్కూల్ టీచర్ల కుటుంబాల పరిస్థితి ఈ ప్రభుత్వంలో అత్యంత దయనీయంగా అగమ్యగోచరంగా మారిందన్నారు. టీచర్లు బడిలో పాఠాలు చెప్పాల్సింది పోయి తమ హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటన్నారు. అరిగోసపడుతున్న బాధిత కుటుంబాలకు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, పెండింగ్ డిఏల సాధన కోసం ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఇదే అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీష్ రావు బాధితులకు భరోసానిచ్చారు. ప్రభుత్వ జీవోలు 60, 58 ప్రకారం వీరికి డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ పొందే పూర్తి అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని మోడల్ స్కూళ్లకు అమలు చేయకపోవడం వల్ల ఆ కుటుంబాలు నేడు అనాథలై రోడ్డున పడ్డాయన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి చిన్నపిల్లలతో ఆ కుటుంబాలు పడుతున్న ఆవేదన వర్ణనాతీతమన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఆ కుటుంబాలకు కార్యనియామకాల కింద ఉద్యోగాలు కల్పించి వారిని ఆదుకోవాలన్నారు. అలాగే ఈ జీవోలను పూర్తి స్థాయిలో అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్ ఉపాధ్యాయులందరికీ డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. వందల అప్లికేషన్లు ఇచ్చినా పట్టించుకొని ఈ నిర్లక్ష్య వైఖరికి విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్న 3000 మంది టీచర్లకు ప్రభుత్వం 5 డిఏలు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టి ఆర్థికంగా కుంగదీస్తుందన్నారు. ఇక ఈ డిఏల బకాయింపు చెల్లింపు కోసం విద్యాశాఖ కోరిన 93 కోట్ల అదనపు బడ్జెట్ ఫైల్ కు ప్రభుత్వం ఆమోదం తెలపలేదన్నారు. కనీసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న జీతాల బడ్జెట్ ఉంచైనా ఈ బకాయిలు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరినా ఆ ఫైళ్లు కూడా ఆర్థిక శాఖ వద్దే తొక్కిపెట్టారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ 5 డిఏలు పెండింగ్ లో ఉండడం వల్ల ఒక్కో ప్రిన్సిపాల్ కు 3.52 లక్షలు, పీజీటీకి 2.81 లక్షలు, టీజీటీకి 2.36 లక్షల చొప్పున బకాయి రావాల్సి ఉందన్నారు. ఇక ప్రభుత్వం ఇకనైనా తాత్సారం చేయకుండా డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న టీచర్లకు కనీస ఆరోగ్య భద్రత కల్పించడంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు హరీష్ రావు. ఇక కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ వెంటనే వర్తింపజేయాలన్నారు. అలాగే మోడల్ స్కూల్ను 010 పద్దు కిందకు తీసుకువచ్చి ఇటువంటి ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. తప్పకుండా సిన్సియర్గా మీరు గ్రాట్యుటీ రావడానికి మీకు ఏదైనా సహకారం అందడానికి నా శాయశక్తులు మీకు చిన్న జీవో అమలు చేసినా కొంత సాయం తగ్గుతాం. వాళ్ళు మొత్తం చేస్తారా చేయడానికి నేను చెప్పలేదు, కానీ అట్లీస్ట్ చిన్న జీవో ప్రకారం గ్రాట్యుటీ అయితే వెంటనే విడుదల చేయాలి.